హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ముందుగా నా ఛానల్కు స్వాగతం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి, పక్కన గంట కూడా కొట్టండి. మా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట కూడా కొట్టండి. హాయ్ గైస్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ నాకు తెలిసి యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు పెట్టి ఉండరు ఈ వీడియో గురించి. ఒక వీడియోతోనే వైరల్ అయిపోయిన ఈ ఊరి పేరు హస్కర్. ఈ ఊరి గురించి తెలుసుకునే ముందు ఈ జాతర ఏంటి, అసలు ఇది ఎక్కడి నుంచి మొదలవుతుంది అనే విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియో చేయడం కోసం యూట్యూబ్ నుంచి కొన్ని రిఫరెన్స్ వీడియోలు తీసుకున్నాం. ఆ ఛానల్ వారికి గిల్గమేష్ వైటీ యూట్యూబ్ ఛానల్ నుండి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా వీడియో విషయానికి వస్తే ఇది బెంగళూరు హస్కర్ నుంచి ప్రారంభమవుతుంది. హస్కర్లో గల మద్దూరమ్మ జాతరలో ఈ యొక్క రథాలని వేరు వేరు ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఊరేగింపుగా చేసి ఆ మద్దూరమ్మ జాతరలో అమ్మవారి గుడి ఎదురుగా వరుసగా నిలబెడతారు. అమ్మవారి జాతరలో ఉపయోగించే రథాల ఎత్తు సుమారు 120 అడుగులు. ఈ యొక్క రథాలు దొడ్డనాగమంగళ, కొన్నప్పన అగ్రహారం, ఎల్లమ్మదేవి రథాలు. వీటితో పాటు చుట్టుపక్కల ఉన్న కొన్ని రథాలు రథం యొక్క బేస్మెంట్ నుండి ఎత్తుగా పరంజాల రూపంలో ఈ రథాన్ని నిర్మిస్తారు. సుమారు 120 అడుగులు నిర్మిస్తారు. ఈ రథోత్సవం ఎంతో ప్రసిద్ధి కలిగిన రథోత్సవం అట. ఇది ఈ యొక్క రథ ప్రమాదం జరిగిన తర్వాతనే మనకి దీని యొక్క ప్రాముఖ్యత తెలిసింది. ఈ వీడియో ఇంత వివరంగా చేయాలి అనే ఆలోచన నాకు వచ్చింది. ప్రతి ఏడాది ఏప్రిల్ నెలలో ఈ గుడి యొక్క వార్షికోత్సవానికి సుమారు 100ల సంఖ్యలో రథాలు వస్తుంటాయి. కాలక్రమేణా వాటి సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఈ ఏడాది రథయాత్ర జరుగుతున్న సమయంలోనే ఈ యొక్క దుర్ఘటన జరిగింది. ఈ ఆలయ చరిత్రానికి వస్తే ఇది చోళుల కాలం నాటి దేవాలయం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో ఇక్కడ జాతర నిర్వహిస్తుంటారు. శివరాత్రి సమయంలో గుంటూరు జిల్లాలో గల కోటప్పకొండ అనే క్షేత్రంలో ప్రభలు అనే రథాలు 100ల సంఖ్యలో వస్తుంటాయి. అది మీకు తెలిసే ఉంటుంది. అదే తీరుగానే ఇక్కడ ఈ యొక్క రథయాత్రలని 100ల సంఖ్యలో ఇక్కడికి సుమారు 120 అడుగులు గల రథాలని ఊరేగింపుగా తీసుకొచ్చేవారట. కాలక్రమేణా వీటి సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. ఇలాంటి సంప్రదాయం అంతరించిపోతుందని స్థానికులు బాధపడుతున్నారు. ఈ బాధాకర సమయంలోనే ఈ యొక్క రథం యొక్క దుర్ఘటన అనేది జరిగింది. ఈ రథం నేల కొరగటం అనే విషయం చాలా బాధను కలిగిస్తున్నా ఏ ఒక్కరికి ప్రాణ నష్టం జరగలేదు అనే విషయం ఆనందాన్ని కలిగిస్తుంది. మనం ముందు వీడియోలో చూసినట్టుగానే మంగళగిరి యొక్క రథం చక్రాలకి చప్పాలు ఏ విధంగా వేస్తారో అదే మాదిరిగానే ఈ యొక్క రథాలకు కూడా చప్పాలు వేస్తాం ఆనవాయితీగా వస్తుంది. ఇదే విధంగా చప్పాలు వేసుకుంటూ రథం యొక్క గమనాన్ని నిర్దేశిస్తూ కన్నుల పండుగగా ఈ యొక్క రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ యొక్క రథం వెళ్లే మార్గం మొత్తం మట్టి రోడ్డుగా ఉంటుంది, గుంతలతో ఉంటుంది. ఈ యొక్క రథాల ఎత్తు సుమారు 120 అడుగులు ఉండటం వలన వీటికి నలువైపులా తాళ్లని పగ్గాల కింద కడతారు. ఈ విధంగా చప్పాలు వేసుకుంటూ కట్టిన తాళ్ల పగ్గాలని ట్రాక్టర్లు, ఎద్దుల సహాయంతో తీసుకెళ్తారు. విశేష భక్త జన సందోహంతో సాగే ఈ రథయాత్రలో ప్రమాదం ఎలా జరిగిందనే వీడియో ఇప్పుడు చూద్దాం. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వీడియో. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంటను మాత్రం కొడతా మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు ఎలాంటి వీడియోలు చేయాలనేది నాకు ఒక రిఫరెన్స్గా ఉంటుంది. థ్యాంక్ యూ.